హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్తో, ఏమండి లాయర్ గారు మన ఆస్తులు మనకి తిరిగి వస్తున్నాయని చెప్పారు కదా, మీరు అక్షయ్ని కంపెనీ డైరెక్టర్ని చేసినందుకు, అవని పేరు మీద ఇంటిని రాసినందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరిగాయి. మళ్ళీ అలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే ఆస్తి రాగానే వాటాలు వేసి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయండి. ఈ వయసులో మనకు కావాల్సింది మనశ్శాంతి తప్ప ఆస్తులు అంతస్తులు కాదు కదండి. వాటి వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం. మనం ప్రశాంతంగా ఉందామండి అని చెప్పేసి అంటదనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, నీ ఆలోచన ఆవేదన నాకు అర్థమైంది పార్వతి. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆస్తులను పంచుకోవడం అంటే అభిమానాన్ని తెంచేసుకోవడమే. ఇప్పుడు మన ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా కలిసే ఉంటున్నాం. అదే ఆస్తులు పనిచేస్తే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అయిపోతారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు పార్వతి. ఆస్తులు పనిచేస్తే అది మీది ఇది మాది అని చెప్పేసి అంటారు. అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలో శ్రేయ అయితే, అత్తయ్య మావయ్య అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తూ వస్తుంది అనమాట. ఏంటి నీ సమస్య అని చెప్పేసి అందరిని తీసుకొని వస్తాడు రాజేంద్ర ప్రసాద్. మీరే నా సమస్య. లాయర్ గారు మన ఆస్తులు మనకు వస్తాయని చెప్పారు కదా మావయ్య, ఆ ఆస్తిని మీరు ఏం చేయబోతున్నారనేది మాకు తెలియాలని చెప్పేసి శ్రేయ అయితే అంటుందన్నమాట. ఆ ఆస్తి గురించి ఇప్పుడెందుకు వచ్చిందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడగగానే, అడగడం తెలుసుకోవడం తప్పేం కాదు కదా నాన్న అని చెప్పేసి శ్రేఖర్ అయితే అంటాడనమాట. అడిగే హక్కు తెలుసుకునే అధికారం మాకు ఉంది కాబట్టి అడుగుతున్నా అని చెప్పేసి శ్రేయ అయితే అంటది. ఇవన్నీ ఇప్పుడు నీకెందుకు శ్రేయ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఎందుకంటారేంటి, మీకేం ఆస్తులు చేతికి వచ్చిన తర్వాత మీరు డైరెక్టర్లో చైర్మన్లో అయిపోతారు. ఇంటి పెత్తనం మీ ఆవిడకి ఇస్తారు. ఇల్లు రాసినట్టే ఆస్తి మొత్తం అవని అక్కిపోయిన రాస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుంది. ఇంకెంతలో పల్లవి అయితే, కరెక్టే కదా మావయ్య, ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాలి కదా, ఒక్క అవనికి మాత్రమే రాసిస్తే అన్యాయం జరిగేది మాకే కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో అవని అయితే, ఆస్తి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని చెప్పేసి అంటది. ఓ, మేము చెప్పేది కూడా అదే అక్క, మాకు లేకుండా మొత్తం ఎత్తుకుపోతావనే అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఆస్తి పోవడానికి ఇల్లు పోవడానికి కారణం మీ నాన్నే, మోసాలు కుట్రలు చేసింది మీ నాన్నే అని తెలిసిన తర్వాత కూడా ఆస్తి గురించి మాట్లాడటానికి నీకు కొంచెమైనా సిగ్గు ఉందా అని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. ఇక పల్లవి అయితే, సిగ్గు ఉండాల్సింది నాకు కాదక్క, నీకు. మా డాడీ తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు. మా డాడీ చేసిన దానికి నాకు ఆస్తి రాకుండా అన్యాయం చేయాలని చూసావనుకో బాగోదని చెప్పేసి చెప్తుందనమాట. ఇంతలో మీనాక్షి అయితే, నా కూతురు ఎవరికి అన్యాయం చేసే మనిషి కదమ్మా, కావాలంటే తన ఆస్తిని ఇచ్చేస్తుంది. అయినా పోయిన ఆస్తి తిరిగి వచ్చినందుకు సంతోషపడాలి కానీ ఇలా తగులాడుతారా అని చెప్పేసి అంటదనమాట. ఇక శ్రేయ అయితే, ఎవరు నువ్వు అసలు మధ్యలోకి ఎందుకు దూరిపోతున్నావు, నీకేం సంబంధం అని చెప్పేసి అంటదనమాట. ఇక అక్షయ్ అయితే, ఎవరంటావేంటి శ్రేయ, ఆవిడ నా అత్త, అవనికి తల్లి, నా మనిషి అంటే మన సొంత ఇంటి మనిషి అని చెప్పేసి అంటారనమాట. హలో బావగారు, మీ అత్త కాబట్టి మీకు సొంత మనిషి అని చెప్పండి, మాకు కాదు అని చెప్పేసి పల్లవి అయితే అంటది. కింతలో భానుమతి అయితే, రే రాజేంద్ర, శ్రేయ పల్లవిలో అడిగిన దాంట్లో తప్పేం లేదురా, ఆస్తిని అందరికీ సమానంగా ఇస్తే ఈ గొడవలు ఉండవు అని చెప్పేసి చెప్తుందనమాట. మీరేం మాట్లాడరండి మావయ్య గారు అని చెప్పేసి శ్రేయ అయితే అడగగానే, సరే మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా వినండి. ఈ ఇల్లు ఆస్తులు నేను సంపాదించినవి. నేను సంపాదించిన ఆస్తిని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టం. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవ్వరికీ లేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అంతే, మీకు నచ్చిన వాళ్ళకి ఆస్తి రాసేస్తే మా చేతులు చిప్ప పెడతారా అని చెప్పేసి శ్రేయ అయితే అంటది. ఏంటి, నా ఆస్తి గురించి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని చెప్తున్నా కదా, అర్థం కాలేదా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. అర్థమైంది మావయ్య, బాగా అర్థమైంది. మొత్తం ఆస్తిని తన పేరు మీద, తన భర్త పేరు మీద రాయించుకోవడం కోసమే ఈ అవని డ్రామాలు ఆడిందని అర్థమైందని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. నాకు అలాంటి స్వార్థం లేదని చెప్పేసి అవని అయితే అనగానే, ఇంకా పల్లవి అయితే, నీకు స్వార్థం లేకపోతే మావయ్య గారు నీ పేరు మీద ఇల్లు రాసిచ్చినప్పుడు వద్దని ఎందుకు చెప్పలేదు, ఎందుకు తీసుకున్నావు, ఆ ఇంటిని తాకట్టు పెట్టి బావగారితో ఎందుకు బిజినెస్ చేయించాలని అనుకున్నావు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. నా భార్యకి మీ అంత స్వార్థం లేదు. నువ్వు అన్నట్టు తనకి స్వార్థమే కనుక ఉంటే ఇల్లు తన పేరున రాయించుకున్న మరుక్షణమే మిమ్మల్ని బయటకు పొమ్మనేది. కానీ తను మాత్రం వేరే ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఇంట్లో ఉంచింది. అంత గొప్పది నా భార్య అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే, మీ గొడవలు ఆపండి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, అది చెప్పాల్సిన టైంలో చెప్తానని చెప్పేసి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే మీనాక్షి అయితే ఇక ఇంట్లోంచి ఇక వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, ఇక అప్పుడే ఇక అక్షయ్కి అయితే ఒక వార్త అయితే తెలుస్తుంది అనమాట. ఈ మీనాక్షి వాళ్ళ ఆయన అంటే వాళ్ళ బావగారు ఎవరో కాదు, ఇక ఆ పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అని చెప్పేసి తెలిసి షాక్ అయిపోతాడు.
నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.